హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 6 మంత్స్ పైబడిన పిల్లలకి ఈరోజు ఎంతో చక్కగా ఉగ్గు రెసిపీ చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉగ్గు వేసుకోవాలండి. ఈ ఉగ్గు నేను ఎలా రెడీ చేశానంటే కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, బియ్యం 3 క్వాంటిటీతో తీసుకొని బాగా కడుక్కొని నానబెట్టి ఎండబెట్టానండి. ఎండబెట్టిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత బాండి పెట్టుకొని వేయించుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఉగ్గు పౌడర్ తీసుకున్నాం కదా, మనకు సరిపడంత వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మనం థిక్ కన్సిస్టెన్సీ చేస్తే ఉండలుగా అయిపోతుంది. కొంచెం పల్చగా చేసుకోవాలండి. లమ్స్ ఉండడం వల్ల మనం ఉడకబెట్టిన తర్వాత కూడా లమ్స్ అనేది ఏర్పడతాయండి. లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి బేబీస్కి ఉగ్గు. ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చేసుకోవాలండి లమ్స్ లేకుండా నీట్గా. స్టవ్ ఆన్ చేసుకొని అందులో వాటర్ తీసుకొని ఆ వాటర్ వేడయిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఉగ్గు పౌడర్ది కలిపెట్టుకున్నాం కదండి, అది అందులో వేసేసి కలుపుకోవాలండి. కలపకుండా పెడితే కూడా ఉండల్లాగా అయిపోతుందండి. వేసి నెంబడే కలుపుకోవాలి. కొద్దిసేపటి వరకు కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకొని అందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేయాలి, కలపాలండి. కొద్దిసేపటి వరకు కలుపుకోవాలి. సాల్ట్ 6 మంత్స్ బేబీస్కి అవాయిడ్ చేయాలండి. 1 ఇయర్ తర్వాత సాల్ట్ పెట్టాలి. సాల్ట్ వేయొద్దండి. ఇలా వేడవుతుంది కదా, కలుపుకోవాలండి. మనం చేసింది చూడండి, ఉండలు లేకుండా ఎంత చక్కగా ఉందో. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది కదా. థిక్ అయ్యేంత వరకు ఇలానే ఉంచుకోవాలి. మరీ పలుచగా పెట్టొద్దండి. మామూలుగా ఉడకనిచ్చుకోవాలి దీన్ని బాగా. 6 మంత్స్ బేబీస్కి కొంచెం జారుడుగానే పెట్టాలండి. మరీ గట్టిగా కూడా పెట్టొద్దు. ఇలా ఉడికిపోయింది కదా, త్వరగా పెట్టాలి అంటే ప్లేట్లో వాటర్ వేసి అందులో బౌల్ పెట్టి బౌల్లో వేయాలండి. అలా వేస్తే తొందరగా చల్లారుతుంది. చల్లారిన దాన్ని తినబెట్టాలండి. అంతే అండి, సింపుల్ రెసిపీ. నన్ను ఫాలో అవ్వండి.